ఆచి చికెన్ మసాలా. రాష్ట్రంలో చిల్లర ప్రభుత్వం ఉందన్న కేసీఆర్ కామెంట్లకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీజేపీతో కలవబోనని కేసీఆర్ తాను నమ్మే దేవుడిపై ఒట్టేసి చెప్పగలరా అని ప్రశ్నించారు. పంది కుక్కులు దోపిడీ దొంగలు ఉన్నారంటూ కవిత లేవనెత్తిన అంశాలపై కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. కేసుల కోసం విలీనం చేస్తామని భావిస్తున్నట్టు కవితనే చెప్పిందన్నారు. తేజస్వి మాటలను కాంగ్రెస్ ఎంపీలు ఖండించారని, బీఆర్ఎస్ వెధవలకు వినిపించలేదా అంటూ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక వెధవలకు అందరూ వెధవల్లానే కనిపిస్తారంటూ అన్నారు రేవంత్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ కౌంటర్ కు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి పార్టీ ఆవిర్భావం సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఏదైతే బీజేపీతో కలవమని కేసీఆర్ తాను నమ్మే దేవుడిపై ఒట్టేసి చెప్పగలరా అని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇక కవిత లేవనెత్తినటువంటి అంశాలపై కేసీఆర్ సమాధానం చెప్పాలి. చుట్టూ పందికొక్కులు దోపిడి దొంగలు ఉన్నారని చెప్పింది. కేసీఆర్ మనమంతి అయ్యాడని కూడా కవిత చెప్పింది. కవిత ప్రశ్నలకు సమాధానం చెప్తారని అనుకున్నాం. కానీ ఏదైతే ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో వాటికి సంబంధించి ఎలాంటి సమాధానాలు రాలేదు. కవిత ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం చెప్తే చిత్తశుద్ధి ఉన్నట్లుగా, మరోవైపు కేసీఆర్ బయటకు వస్తేనే విషయాలు తెలుస్తాయని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక రాజ్యసభలో ఉన్న బీఆర్ఎస్ ఎంపీలు ఏం చేశారని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది. బీజేపీతో చీకటి ఒప్పందం ఎందుకు, కేవలం ఏదైతే కేసును విలీనం చేస్తామని భావించినట్లు కవిత చెప్పింది. అందుకు అనుగుణంగానే ఈ రోజు బీఆర్ఎస్ నడవడిక ఉంది అని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. ఇక ఎంపీ తేజస్వి మాట్లాడిన దాన్ని కాంగ్రెస్ ఎంపీలు కావ్య, మరోవైపు మల్లు రవి చామల ఖండించారు. కానీ బీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు ఖండించలేదు? బీఆర్ఎస్ విధవలకు వినిపించలేదా? విధవలకు అందరూ విధవల్లాగే కనిపిస్తారు అని చెప్పి కూడా ఘాటు వ్యాఖ్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి. ఇక మరోవైపు ముఖ్యమంత్రి ఈ చిట్ చాట్ లోనే బీఆర్ఎస్ పార్టీ తక్షణ పార్టీ, చనిపోయిన శవానికి ఎంత అలంకారం చేసినా ఉపయోగం లేదు, బీఆర్ఎస్ పార్టీకి గతం ఉంది, భవిష్యత్తు లేదు, ఏదైతే ప్రయోజనం పూర్తయ్యాక దాని పని అయిపోతుంది, బీఆర్ఎస్ పార్టీ గతం ఉన్న పార్టీ ఉంటుందో లేదో తెలియదు, ఇక కొత్త పార్టీ ఎక్కడిది అని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక ఉద్యమ సమయంలో ఎంత అహంకారంగా అసహ్యంగా మాట్లాడినా రాష్ట్రం కోసం ప్రజలు భరిస్తారు, ఇక బీఆర్ఎస్ పార్టీ అవసరం లేదని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్ చాట్ సందర్భంగా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. ఇక కేసీఆర్ చావుతో నాకేం సంబంధం, కేసీఆర్ పోయినా ఆ పార్టీ డబ్బులు నాకు రావు, కేసీఆర్ నాకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమే, కేసీఆర్ నాకు శత్రువు కాదు, కేసీఆర్ ఆరోగ్యంగానే ఉంటే నాకు ఈజీ అని చెప్పి కూడా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఇక కేసీఆర్ కు చెడు జరగాలని ఆయన కుటుంబ సభ్యులే కోరుకుంటున్నారు, కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్న ప్రజాప్రతినిధి, విశ్రాంతి తీసుకుంటున్న వాళ్ళ చావును నేను కోరుకోను అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ చిట్టా సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడు కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని మనసుతో స్టేట్మెంట్ ఇప్పిస్తారు, కేసీఆర్ దగ్గర ఉన్న అధికారాన్ని నేను గుంజుకున్నాను, ప్రజలు తీర్పిచ్చారు కాబట్టి నేను ఈరోజు ముఖ్యమంత్రి అయ్యానని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇక కేసీఆర్ బతికి ఉంటే తమకు అధికారం రాదని కేసీఆర్ కుటుంబ సభ్యులే భావిస్తున్నారు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక పంపకాల్లో తేడా వచ్చి సొంత కుంపటి పెట్టుకున్నారు, పంపకాల్లో తేడా వచ్చి పెట్టుకున్న అనుబంధ సంఘాలు మాపై వృద్ధాలను చూస్తున్నారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. వాళ్ళంతా ఒకటే, ఇట్లు చెరువులోని నీళ్లు. కేసీఆర్ కి దెబ్బ తగలగానే హాస్పిటల్కి వెళ్లి మొదట నేను పరామర్శించాను, కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఆయన దగ్గరికి వెళ్లి ఆయన యోగక్షేమాలు తెలుసుకున్నానని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ చిట్ చాట్ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.